కావాలనుకుంటా. బీటీ సార్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ్ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు. సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69. నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేశాను. ఈజ్ ద బెస్ట్ 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 హీరో ఐ ఎవర్ మెట్. వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో 2-3 సీన్లు చేశాను. సో ఆయన ఎంత స్క్రిప్ట్ని లవ్ చేస్తాడు, ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక 2-3 మీటింగ్స్లో నేను చూశాను. అంతే గౌరవంగా ట్రీట్ చేశారు, అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి. తలపతి 69 ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత